దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఫిబ్రవరి 13. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. ఈ దినమంతా నాయన మమ్మల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. లేవియ కాండము 3-4 అధ్యాయములు. 3వ అధ్యాయము. యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే. అహరోను కుమారుల పేరులు ఏవనగా, తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అనునవే. ఇవి అభిషేకము నుండి యాజకులైన అహరోను కుమారుల పేరులు. వారులు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను. నాదాబు, అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలగలేదు గనుక ఎలియాజరు, ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీ గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారం ఎదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణములన్నిటినీ ఇశ్రాయేలీయులు కాపాడవలసినదంతటిని వారే కాపాడవలెను. కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలీయులలో నుండి అతని వశము చేయబడిన వారు. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకుందురు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో, నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను నా వశము చేసుకుని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నా వారై ఉందురు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలులనేమి పశువుల తొలిచూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. వారు నా వారై ఉందురు. నేనే యెహోవాను. మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, లేవీయుల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము. 1 నెల మొదలుకుని పైప్రాయము గల మగవారినందరినీ లెక్కింపవలెను. కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను. లేవీ కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మరారి అనునవి. గెర్షోను కుమారుల వంశకర్తల పేర్లు లిబ్నీ, షిమి అనునవి. కహాతు కుమారుల వంశకర్తల పేర్లు అమ్రాము, ఇస్వారు, హెబ్రోను, ఉజ్జియేలు అనునవి. మెరారి కుమారుల వంశకర్తల పేర్లు మహ్లీ, మూషి. వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు. లిబ్నీయులు, షిబ్నీయులు, షిమీయులు గెర్షోను వంశస్థులు. గెర్షోనీయుల వంశపు వారు వీరే. వారిలో లెక్కింపబడిన వారు అనగా 1 నెల మొదలుకుని పైప్రాయం గల మగవారినందరినీ లెక్కింపబడిన వారు 7,500 మంది. గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలెను. గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలియాసాపు ప్రధానుడు. ప్రత్యక్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసినదేమనగా మందిరము గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్షపు గుడారము, ద్వారపు తెరయు, ప్రాకార యవనికలు, మందిరమునకును బలిపీఠమునకును చుట్టూనున్న ప్రాకార ద్వారపు తెరయు, దాని సమస్త సేవ కొరకైన త్రాలును. కహాతు వంశమేదనగా అమ్రామీయుల వంశము, ఇస్వారీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, ఉజ్జియేలీయుల వంశము. ఇవి కహాతీయుల వంశములు. 1 నెల మొదలుకుని పైప్రాయము గల మగవారందరి లెక్క చూడగా 8,600 మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారైరి. కహాతు కుమారులు వంశములు మందిరం యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు. కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జియేలు కుమారుడైన ఎలీషాపాను. వారు మందసము, బల్ల, వృక్షము, వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములలోని ఉపకరణములను అడ్డతెరియు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు. యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త. మెరారి వంశమేదనగా మహలీయుల వంశము, మూషీయుల వంశము. ఇవి మెరారి వంశములు. వారిలో లెక్కింపబడిన వారు ఎవరనగా 1 నెల మొదలుకుని పైప్రాయము గల మగవారందరూ 6,200 మంది. మెరారీయుల పితరుల కుటుంబంలో అబీహాయిలు కుమారుడైన సూరియేలు ప్రధానుడు. వారు మందిరము నొద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు. మెరారి కుమారులు మందిరం యొక్క పలకలను, దాని అడ్డకర్రలను,
దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నిటినీ, దాని సేవ కొరకైనవన్నిటినీ, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు మందిరం ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారం ఎదుటి పూర్వ దిశయందు దిగవలసిన వారు. మోషే అహరోనులు, అహరోను కుమారులు, ఇశ్రాయేలీలు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించిన ఎడల అతడు మరణశిక్ష నొందును. మోషే అహరోనులు యెహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరూ అనగా ఒక నెల మొదలుకుని పైప్రాయము గల మగవారందరూ 22,000 మంది. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలలో ఒక నెల మొదలుకుని పైప్రాయం గల తొలిచూలి అయిన ప్రతి మగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము. నేనే యెహోవాను. నీవు ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీలను, ఇశ్రాయేలీల పశువులలో తొలిచూలి అయిన ప్రతిదానికి మారుగా లేవీల పశువులను నా నిమిత్తము తీసుకొనవలెను. కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీలలో తొలుత పుట్టిన వారిని అందరినీ లెక్కించెను. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా ఒక నెల మొదలుకుని పైప్రాయం గల తొలిచూలి మగవారందరి సంఖ్య 22,273. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీయులను, వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసుకొనుము. లేవీయులు నా వారే యుందురు, నేనే యెహోవాను. ఇశ్రాయేలీలకు తొలత పుట్టిన వారిలో లేవీయుల కంటే 273 ఎక్కువైనందున శేషించిన వారి వద్ద తలకొక 5 తులముల వెండిని తీసుకొనవలెను. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను. తులము 20 చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను. కాబట్టి మోషే లేవీయుల వలన విడిపింపబడిన వారి కంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకొనెను. పరిశుద్ధమైన తులము చొప్పున 1,365 తులముల ధనమును ఇశ్రాయేలీల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసుకొనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చెను. 4వ అధ్యాయము. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్ల మొదలుకుని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేటుకు సేనగా చేరగలవారు అందరి సంఖ్యను వ్రాయించుము. అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్రవత్సల చర్మమయమైన కప్పును వేసి దాని మీద అంతయు నీలవర్ణము గల బట్టను పరిచి దాని మోతకర్రలను దూర్చవలెను. సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, తర్పణ పాత్రలను ఉంచవలను. నిశ్చయముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉండవలెను. అప్పుడు వారు వాటి మీద ఎర్రబట్ట పరిచి దాని మీద సముద్రవత్సల చర్మపు కప్పు వేసి దాని మోతకర్రలను దూర్చవలెను. మరియు వారు నీలి బట్టను తీసుకుని దీపవృక్షమును, దాని ప్రదీపములను, దాని కత్తెరను, దాని కత్తెర చిప్పలను, దాని సేవలో వారు ఉపయోగపరచు సమస్త తైల పాత్రలను కప్పి దానిని దాని ఉపకరణములన్నిటినీ సముద్రవత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండె మీద ఉంచవలెను. మరియు బంగారుమయమైన బలిపీఠం మీద నేలి బట్టను పరచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకర్రలను దూర్చవలెను. మరియు తాము పరిశుద్ధ స్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటినీ వారు తీసుకొని నీలి బట్టలో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి వాటి దండె మీద పెట్టవలెను. వారు బలిపీఠపు బూడిద ఎత్తి దాని మీద ధూమ్ర వర్ణము గల బట్టను పరిచి దాని మీద తమ సేవోపకరణములన్నిటినీ అనగా ధూపార్తి, ముండ్లు, గరిటెలు, గిన్నెలునైనా బలిపీఠపు ఉపకరణములన్నిటినీ దాని మీద పెట్టి సముద్రవత్సల చర్మమయమైన కప్పును దాని మీద పరచి దాని మోతకర్రలను తగిలింపవలెను. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును, పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావకుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారంలో కహాతీయుల భారము. యాజకుడకు అహరోను కుమారుడైన ఎలియాజరు పై విచారణలోనికి వచ్చినవి ఏవనగా దీపతైలము, పరిమళ ధూపద్రవ్యములు, నిత్య నైవేద్యము, అభిషేక తైలము, మందిరం అంతటి పై విచారణ, పరిశుద్ధ స్థలములోనేమి దాని ఉపకరణములలోనేమి దానిలో ఉన్న అంతటిపై పై విచారణలోనికి అతని భారము. మరియు యెహోవా మోషే అహరోనులకి ఇలాగ సెలవిచ్చెను,
మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీలలో నుండి ప్రత్యేకింపబడు వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రతికి ఉండినట్లు మీరు వారిని గూర్చి చేయవలసినదేదనగా అహరోను అతి కుమారులను లోపలికి వచ్చి ప్రతి వానికి వాని పనియు వాని బరువును నియమింపవలెను. వారు చావకు ఉండినట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేనలో చేరువారందరినీ లెక్కింపవలెను. పని చేయుటయు మోతలు మోయుటయు గెర్షోనీయుల సేవ. వారు మందిరం యొక్క తెరలను, ప్రత్యక్షపు గుడారమును, దాని కప్పును, దాని పైనున్న సముద్ర వత్సల చర్మమయమైన పైకప్పును, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు తెరను, ప్రాకార తెరలను, మందిరము చుట్టూను బలిపీఠము చుట్టూను ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను, వాటి త్రాళ్లను, వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నింటినీ వాటి కొరకు చేయబడినది యావత్తును మోయిచు పనిచేయుచు రావలెను. గెర్షోనీల పని అంతయు అనగా తాము మోయు వాటన్నిటినీ చేయు పని అంతటినీ అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటి మాట చొప్పున జరగవలెను. వారు జరుపు వాటినన్నిటినీ జాగ్రత్తగా చూచుకొనవలనని వారికి ఆజ్ఞాపింపవలెను. ప్రత్యక్షపు గుడారంలో గెర్షోనీయుల యొక్క పని ఇది. వారు పని చేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద ఉండవలెను. మెరారీలను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితృముల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్షపు గుడారంలో పనిచేయుటకు సేనగా చేరువారందరినీ లెక్కింపవలను. ప్రత్యక్షపు గుడారంలో వారు చేయు పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని చుట్టూ ఉన్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను, వాటి ఉపకరణములన్నిటినీ, వాటి సంబంధమైన పని అంతటినీ, కావలసినవన్నిటినీ, వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసను లెక్కింపవలెను. మెరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారంలో యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద చేయవలసిన సేవ ఇది. అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పెను. అప్పుడు మోషే అహరోనులు సమాజ ప్రధానులను కహాతీయులను అనగా వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రయాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేవనగా చేరువారందరినీ లెక్కించిరి. వారి వారి వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 2750 మంది. ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుచు తగిన వారైన కహాతీయుల వంశముల్లో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాట చొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిరి. గెర్షోనీయులలో వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు అనగా 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకై సేనగా చేరు వారందరూ తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు 2630 మంది. ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయ తగిన వారిని గెర్షోనీయులలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా నోటి మాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. మెరారీయుల వంశములలో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు అనగా 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేనగా చేరువారు అనగా తమ తమ వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 3200 మంది. మెరారీయుల వంశములలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. మోషే అహరోనులు ఇశ్రాయేలీల ప్రధానులను లెక్కించిన లేవీలలో 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు అనగా ప్రత్యక్షపు గుడారంలో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరూ అనగా వారిలో లెక్కింపబడిన వారు 8580 మంది. యెహోవా నోటి మాట చొప్పున మోషే చేత వారు లెక్కింపబడిరి. ప్రతి వాడును తన తన సేవను బట్టి తన తన మోతను బట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపబడిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణత అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు. ప్రభు దే కాలం నుంచి ఇప్పటి వరకు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, అయ్యా మీరు మా జీవితాలు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి ప్రభు అయ్యా మీకే వేలాది కోట్లాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. మేమేమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే ప్రభు.
ప్రభా. అయ్యా దినదినము మీరు చూపుచున్న నూతనమైన వాత్సల్యమును బట్టి మేము బ్రతుకుచున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు. మా అనుదిన అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములు ప్రభా, తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును దయతో మన్నించండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని అందరినీ కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి అయ్యా. అయ్యా నీ సన్నిధిలో నిందారహితంగా మమ్మల్ని నిలవబెట్టుకోండి. ప్రార్థించకు యోగ్యులుగా, అర్హులుగా అయ్యా మమ్మల్ని తీర్చండి ప్రభా. నాయన మా కొరకు ప్రాణం పెట్టి పాతాళ వేదనలు అనుభవించి 3వ దినమున తిరిగి లేచిన దేవుడో మా కొరకు తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేయుచున్న దేవుడో తండ్రి. నాయనిగో మా ప్రార్థనలు, విజ్ఞాపనలు అయ్యా నీ ప్రార్థనలు, విజ్ఞాపనలతో నాయన నీ సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన మా ప్రార్థనలకు జవాబు దయచే ప్రభా. నీ రక్తం చేత పట్టుకుని ప్రభా అయ్యా నీ కృపాసనం ఎదుట నీ కృప కొరకు వేడుకుంటున్నాం నాయన. అయ్యా మా కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరినీ రక్షించమని వేడుకుంటున్నాం. ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు కాకుండా అందరికీ అంతటా రక్షణ అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా దయపాలించి మా పట్టణాన్ని దర్శించి మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించి నాయన. పట్టణంలో కడవరి వర్షమే మీరు దిగిరండి ప్రభా. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి నాయన. అయ్యా 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 నీ మీ కృప నాయన రాజమండ్రి పట్టణంపై కలుగునుగాక. అయ్యా నీ చిత్తం ఈ పట్టణంలో నాయన జరుగునుగాక. ఓ నిశ్చయంగా నీ చిత్తము నాయన ఈ పట్టణంలో జరుగునుగాక. నీ రాజ్యం ఈ పట్టణంలో వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, కృప చూపండి. నీ సేవ చేస్తున్న ప్రతి సేవకుడు, సేవకురాండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభు. వారు ఏ రీతిలో సేవ చేస్తున్నప్పటికీ, సువార్థికులైనప్పటికీ, ప్రార్థనాపరులైనప్పటికీ అయ్యా తండ్రి నాయన, అపోస్తులు, ప్రవక్తలు ఎవరైనప్పటికీ ప్రభా నాయన అయ్యా తండ్రి నాయన నీ బలమైన అభిషేకంతో వాడుకోండి. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి ఆకపోకలందు నీ కాపుదల భద్రత ఉంచండి. వారిని, వారి కుటుంబాలను నీ రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా క్రైస్తవులందరినీ మీరు రూపాంతరపరచండి, రూపులోకి మార్చుకోండి అయ్యా. దినమునికి సమీపంగా వచ్చే కృపను దయచండి పరిశుద్ధాత్మ. అయ్యా 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 తండ్రి బలముగా కుమ్మరించండి అయ్యా. వరములతో, ఫలముతో అయ్యా నీ సాక్షులుగా నిలవబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా బుద్ధి కలిగిన కన్యకల వలె ప్రభ, సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగి అయ్యా కానీ రాకడకు సిద్ధపడే జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మనోనేత్రాలు తెరవండి ప్రభా. సత్యము నుండి సర్వ సత్యంలోనికి మీరు నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా అలాగే ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా వారందరికీ గొప్ప రక్షణ దయచేయండి నాయన. అయ్యా బుద్ధి, జ్ఞాన, వివేకములు అనుగ్రహించి నీ చిత్తానుసారంగా వారిని నడిపించండి నాయన. నీ చిత్తము వారి ద్వారా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశంపై నీ కృప కలుగునుగాక. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి అయ్యా. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి అయ్యా. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా అలాగే ప్రత్యేకించిన ఆయన మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నామయ్యా. 140 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు యేసు క్రీస్తు నామములో తెరవబడునుగాక. చెవులు తెరవబడునుగాక, హృదయాలు తెరవబడునుగాక. అయ్యా రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడునుగాక. ఓ నిశ్చయంగా 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 యెహోవా భారతదేశంలో లేచునుగాక. ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. ఓ బల సూచకమైన మందసమా లేచి బలము తొడుక్కో. ఓ రిమా నమా శరాధరా రిధు నమా సంద్రి హాందారాలారి ఖాతానారాబా. అయా భారతదేశంలో ఒక బలమైన ఉజ్జీవం నిశ్చయంగా యేసు నామములో రగులు కొనుగాక. అయా సేవకుల మధ్య ఓ బలమైన అగ్ని రగులు కొనుగాక. ఓ రిమా నమా శరాధారాల రియో సంద్రి హాందారాల. అయా క్రైస్తవ్యంలో ఒక బలమైన ఉజ్జీవము రగులు కొనుగాక అని ప్రార్థిస్తున్నానయ్యా. నీ కృప కలుగునుగాక. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమ్మును తాము తగ్గించుకుని పాపం విడిచి అయా నీ సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థనకు యేసు నామంలో జవాబు వచ్చును గాక. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో దేశములకు స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా దేశంలో పేదరికాన్ని తొలగించండి అయ్యా. అయ్యా అయ్యా తండ్రి నైనా అందరూ నైనా అభివృద్ధిలోకి వచ్చినట్లు కృప చూపండి ప్రభా నాయన. అయ్యా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్ని యేసు నామములో లయపరచబడును గాక. అయ్యా సంఘ విద్రోహ శక్తులు యేసు నామములో లయపరచబడును గాక. మతోన్మాదులు, మత ఛాందసవాదులు నాయనగా సౌలు పౌలుగా మార్చబడినట్లు అయ్యా వారు మనోనేత్రములు తెరవబడును గాక అని ప్రార్థిస్తూ ప్రభా. అయ్యా ఇగో మా దేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ అయ్యా చేసిన చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వాని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మన శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.